గైస్ వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ CapCut కలర్ గ్రేడింగ్. మీరు ఒకవేళ పార్ట్ 1 చూడకపోతే పైన ఐకార్డ్స్ లో ఇస్తా, ఓకే, క్లిక్ చేసి చూడండి. అలాగే ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే మంచి మంచి ఎడిటింగ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి నచ్చితే. అన్నమాట. అలాగే సాచురేషన్ కూడా ఇంక్రీజ్ చేద్దాము. చూసుకోండి, ఇప్పటికి చూడండి. ఈ సాచురేషన్ తగ్గిస్తే ఇలా అయితే వస్తుంది అనమాట, పెంచితే ఇలా వస్తుంది అనమాట. లైట్నెస్ కూడా చూసుకోవచ్చు. ఇది ఫుల్గా డిక్రీజ్ చేస్తే డార్క్ కలర్ అయితే మారిపోతుంది అనమాట. ఫుల్గా ఇంక్రీజ్ చేస్తే ఇలా అయితే మీకు ఇది ఎక్స్పోజర్ అయితే యాడ్ అవుతుంది అనమాట. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నానంటే మీరు ఆ వీడియో బట్టి మీరైతే అది మీ క్రియేటివ్ అనమాట. మీరైతే ఇలా అయితే చేసుకోవచ్చు. అండ్ నేను ఎగ్జాంపుల్గా నెక్స్ట్ బ్లూ కలర్ అయితే స్కై బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. చూసుకొని అయితే ఇంక్రీజ్ చేస్తే పైన మీరు స్కై చూడొచ్చు. స్కై అయితే చేంజ్ అవుతుంది కదా కలరు. ఇలా అయితే మీరైతే మీకు ఇష్టం వచ్చిన మాదిరి అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్స్ అనమాట. ఈ గ్రాఫ్స్ అంటే ఏంటంటే ఈ గ్రాఫ్స్ కూడా హెచ్ఎస్ఎల్ మాదిరి అనమాట. మీరు సపోజ్ గ్రీన్ స్టాండర్డ్ చేసుకొని ఈ గ్రాఫ్ ఇక్కడ డాట్ పెట్టుకొని ఇదైతే కిందికి అయితే డ్రాగ్ చేశారనుకోండి, చూసుకోవచ్చు కలర్ మారిపోతుంది కదా. ఇలా మీరు మీ వీడియోని బట్టి మీరైతే చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేది కలర్ లైట్స్ అనమాట. ఈ హైలైట్ అంటే ఏంటంటే సేమ్ చెప్పాను కదా, మీకైతే ఈ వీడియోలో అయితే ఎలిమెంట్స్ అన్ని మీకైతే హెచ్డీ అయితే కనబడతాయి అనమాట. చూసుకోవచ్చు, ఇలా అయితే హైలైట్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి షాడోస్ అనమాట. ఈ షాడోస్ అంటే ఏంటంటే చూసుకోవచ్చు, మీరు ఇలా ఇంక్రీజ్ చేస్తే మీ వీడియోలో షాడోస్ ఎక్కువ ఉంటే ఆ షాడోస్ అయితే హైలైట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి వైట్స్ అనమాట. వైట్స్ అంటే ఇప్పుడు బ్లాక్స్ షాడోస్ మాదిరే మీకైతే వైట్స్ అంటే మీ వీడియోలో వైట్ అంటే వైట్ కలర్ ఏదైనా ఉంటే అదైతే హైలైట్ అవుతుంది అనమాట. చూసుకోవచ్చు ఇలా. నెక్స్ట్ వచ్చి బ్లాక్స్ అనమాట. సేమ్ ఇలాగే మీ వీడియోలో బ్లాక్ కలర్లో ఏదైనా ఉంటే ఎలిమెంట్ అదైతే మీకైతే హైలైట్ అవుతుంది అనమాట. ఇలా నెక్స్ట్ టూల్ వచ్చేసి టెంపరేచర్ అనమాట. చెప్పుకోవచ్చు, ఇది సాచురేషన్ మాదిరి అనమాట. దీన్ని మీరు ఇంక్రీజ్ చేశారనుకోండి, ఇలా అయితే మీకు టెంపరేచర్ అయితే వీడియో అయితే చేంజ్ అవుతుంది, చూడొచ్చు మీరు వీడియోలో. ఓకే, నెక్స్ట్ వచ్చి హ్యూ అనమాట. చెప్పాను కదా, అంటే మీ వీడియోలో ఎక్కువ అంటే ఎలిమెంట్స్ని ప్రెజర్ చేస్తుంది అనమాట. చూసుకోవచ్చు, ఇలా అయితే మారుతాయి అనమాట కలర్స్. నెక్స్ట్ వచ్చి ఫేడ్ అనమాట. ఈ ఫేడ్ అంటే ఏంటంటే ఇలా చూసుకోవచ్చు, అంటే ఫేడింగ్ అనమాట. కొంచెం షేడ్ అయితే అవుతుంది అనమాట మీ వీడియో షేడ్గా, అంటే మీకు కొంచెం లైట్నెస్గా వీడియో కనబరావాలి అనుకుంటే ఇలా అయితే ఇదైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి విగ్నేట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టూల్ అనమాట. ఇది ఏం చేస్తారంటే చూసుకోవచ్చు, ఇలా అయితే మీకు బార్డర్స్లో బ్లాక్ కలర్గా షేడ్ అయితే అవుతుంది అనమాట. చూసుకోవచ్చు, ఇలా మీరైతే ఇది ఎక్కువ వీడియోస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇక్కడ డిక్రీజ్ చేసి వైట్ కలర్ వస్తుంది, ఇంక్రీజ్ చేసి బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. ఇలా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీరైతే వీడియోకి అయితే బెస్ట్గా అయితే క్వాలిటీ ఇవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చే గ్రెయిన్ అనమాట. ఈ గ్రెయిన్ అంటే ఏంటంటే మీ వీడియో కొంచెం అయితే మీకు హైలైట్ అయితే అవుతుంది అనమాట. ఇంకా కొంచెం హైలైట్ చేయొచ్చు దీంతో. చూసుకోవచ్చు, ఇలా అయితే గ్రిడ్ల మాదిరి అయితే వస్తుంది అనమాట, మధ్యలో చిన్నగా. దాన్ని గ్రెయిన్ అంటారు. మీకు ఆల్మోస్ట్ చెప్పాను అనుకుంటున్నా. ఇవన్నీ టూల్స్ ఏంటివంటే ఇవన్నీ కస్టమైజ్ చేసుకోవాలన్నమాట మనం అన్నీ. అంటే బ్రైట్నెస్ కానీ ఇట్లా అంటే మీకు మీకు కావాలంటే ఫిల్టర్స్ కూడా ఉంటాయి దీంట్లో. కానీ మాకు ఫిల్టర్స్ వద్దు, మేము కస్టమైజ్గా చేసుకుంటామంటే చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ టూల్స్ ఉపయోగించి మీ వీడియో అయితే ఇంకా బెటర్గా అయితే క్వాలిటీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు మాకు అంత టైం లేదు, మేమైతే ఫిల్టర్సే వాడతామంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఫిల్టర్స్ అయితే ఉన్నాయి కదా. చూసుకోవచ్చు, ఇక్కడైతే ఫిల్టర్స్ అయితే నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకో నేమ్ కూడా ఉందన్నమాట. అదేమంటే లట్స్ అంటారు అనమాట. అంటే మన సిస్టమ్ లాంగ్వేజ్లో లట్స్ అని అంటాం అనమాట. చూసుకోవచ్చు, దీనిలో అయితే ఈ ఫిల్టర్స్ అయితే మీ వీడియో తగ్గట్టు మీరైతే ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు, డిఫరెంట్ మూడ్స్ అయితే ఉంటాయన్నమాట ఈ ఫిల్టర్స్లో. ఇక్కడ చూసుకుంటే నువ్వు హిట్స్ ఇవన్నీ మూడ్స్ అనమాట. అంటే మీ వీడియో ఏ బేస్ మీద ఉంది ఆ బేస్కి ఏదైతే సెట్ అవుతుందో అదైతే ఆ ఫిల్టర్ అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే మీకు ఎగ్జాంపుల్ చూపిల్లు కాబట్టి నేనైతే న్యూలోకి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ మన వీడియో గ్రీన్ కలర్ కాబట్టి నేనైతే ఫస్ట్ ఫిల్టర్ అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ లైమ్ అంట ఇదైతే యాడ్ చేస్తున్నాను అనమాట. చూసుకోవచ్చు,
అప్పటికి ఇప్పటికి చూసుకోవచ్చు. ఇలా మీకు కింద కస్టమైజేషన్ ఉంటుందన్నమాట. అంటే మీకు ఎంత పర్సెంట్ కావాలి ఫిల్టర్ అనేది వీడియోకి అనేది ఇక్కడ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు. ఇలా అయితే డిక్రీజ్ చేసుకుంటే ఫిల్టర్ అనేది కొంచెం యాడ్ అవుతుంది. అదే మీరు చాలా ఇంక్రీజ్ చేసుకుంటే ఫిల్టర్ అనేది చాలా అయితే యాడ్ అవుతుంది అనమాట. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తా చూడండి. ఫిల్టర్ ఆఫ్టర్ ఫిల్టర్ యాడ్ చేశాక చూసుకోవచ్చు. ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ వీడియో తగ్గట్టు, అంటే మీ వీడియో మూడ్ తగ్గట్టు అనమాట. ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి వీడియో క్వాలిటీ అనేది ఉంది. ఈ వీడియో క్వాలిటీ గురించి నేనైతే సపరేట్ వీడియో అయితే చేస్తాను. అంటే ఇప్పుడే వీడియో అయితే లెంత్ అవుతుంది అనమాట. ఓకే, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు క్యాప్కట్లో ఏ డౌట్ ఉందో ఆ డౌట్ అయితే కింద కామెంట్ చేయండి. నేనైతే గ్యారెంటీ అయితే వీడియో చేస్తాను.